తోవా ఏంది గుళ్ళం పెట్టింది అవ్వా 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 అవ్వో అవ్వా అవ్వా తిరుమల అవ్వా 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 అన్న ఏమైంది నీ అబ్బాయి పడుకుంది కావచ్చు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు నీ అబ్బాయి పడుకుంది కావచ్చు ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు పడుకో పాన తీసుకుంటే చూడు అవ్వ నీకు తలకే పని చేస్తుందానే అరే నీకేమైనా పిచ్చిలేసిందానే పానం మంచిగా లేకపోతే జైలు హాస్పిటల్ తీసుకోపోదని చెప్పనే చెప్తీవి అవ్వ దానికోసం వరకు చెప్తున్నావా పానం మంచిగా లేక కాదు కొడుక కోడన్లు అన్న మాటలకు మీరు ఇంట్లో చచ్చిపోతే మీ గోస రావద్దు మీ పిల్లలకు తలగద్దు నాకు నేనే గోస సాగు కావాలని ఊరేసుకుంటున్నా కొడుక కోడలు ఏమో అన్నారా అని చెప్పేసి గింత పని చేస్తావా అవసరం అయితే అలా తిట్టనుంటే నువ్వు ఏమన్నరాళ్ళు పుట్టడు తిట్టుడు చిన్న తిట్టుడు పెద్ద తిట్టుడు ఏం మాటలు రా బూతు బూతు మాటలు తిట్టిర్రు కొడుక వీళ్ళిద్దరు అన్న కొద్ది చెవులు నిండిన్నా కాదు ఇప్పుడు నువ్వు చచ్చిపోతే సమస్య పరిష్కారమైంది చెప్పు ఏమైనా ఉంటే బతికి సాధించాలి చచ్చినాక ఏమవుతా చెప్పు చచ్చిపోంగా కనీసం ఇద్దరం కొడుకులో ఉన్నాం మరి వీళ్ళు ఏమవుతారని ఇంతనన్నా గుర్తుకు రాలేదు అన్న మేము మీ పెన్నాలు పట్టుకొని మంచిగా ఉండు నేనేం చేయాలి కొడుక నేను చేసిందని తీర్థం అయిపోయి నువ్వు ఇంకొకసారి అట్లా వేయకవ్వా ఏమైంది ఇంకక్కడ ఉయ్యాల కట్టిరు మా అవ్వ ఉయ్యాల కట్టుకొని ఊతా అని చెప్పి ఆ దూలానికి సిర కట్టుకున్నదాడ అడుగుతుంది కొంచెం బుద్ధి ఉండాలి మీ ఇద్దరికి ఉయ్యాలకే కనిపిస్తుంది అదే నీకు అది ఇప్పుడు మీకు ఏం కావాలి ఎప్పురి మీరు కోరుకున్నట్టే ఏరు పడుతుంది మరి మళ్ళీ రోగం అయింది మీకు మీరు మనసుకో మాట అనుకుంటా మా అవ్వని బాధ పెట్టి ఇప్పుడు మా అవ్వ సచ్చలా చేశారా మీరు ఏమంటే మా అవ్వ ఊరేసుకుందాం చూసింది అవును ఇంతకు మా అవ్వను ఓలన్నరే నువ్వన్నావా సావం అని చెప్పి నువ్వన్నావా అయ్యో బావా మేమే మాట్లాడుకున్నాం అత్తమ్మని ఏమనలే మీకైతే నోట్లకి మాటనే లేదు అబ్బా నేనని అక్కన అన్నది నేననలే నేను ఎప్పుడు నేననలే అక్కనే అన్నది నువ్వే అన్నావు నేను అనలేను మీరు ఇద్దరు అన్నారు మీకైతే మాటలు రావు కదా మా వీచిక మావ అనుకొని ఇక చచ్చిపోతాను అక్కడ ఊరేసుకుంది శరణేలు ఉంచుకోమని చెప్పినావు ఉంచుకోవత్తలేదా నేను నిన్న రాత్రి చచ్చిపోయేదాన్ని బతికిత్తిరి ఈ తిట్లేంది ఈ మాటలేంది మా గాలి గాలి అవుతుంది నా పానం అంతా నా తలకాయ అంతా మంచిగా ఉంటలేదురా మా ఇండు ఏం చేస్తుర్రా మీరు నా ముందట్టే వెళ్ళి పెట్టుకోవచ్చు ఆమెను బట్టి ఈమెను బట్టే నేను ఇన్న మాటలు సతం నన్ను అబద్ధం చేయబట్టి చెప్పు అరే నీకేం బాధే మంచిగా తినకుండా పనుకుండా ఉండకడా నీకేమవుతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు రాసుకోపోతే చెప్పు అప్పుడు చెప్తే సంగతి మీరు చేయట ఇదంతా లొల్లైంది మనం తినే బుక్కడి బువ్వ దానికి ఎత్త అయిపోతుంది కదా ఇదంతా లొల్లొచ్చా కొద్దిగా బుద్ధి లేదానే మామని ఎట్లా చూసుకోవాలి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు ఈ ఇంట్లో అస్సలే ఉండబుద్ధి అయితే లేదురా ఎటు పోతావే ఇన్న ఉండు నువ్వు అటు ఇటు తిరుగుడు ఏమద్దు 4 వద్దులు అక్కింటి కన్నా నా బిడ్డింటి కాడ మనశ్శాంతి అన్న అయితే దానికి పోయి వస్తారు 2 వద్దులు 2 వద్దులు కాదు 10 రోజులు ఉండు మంచిగా మనసు నింపుకో మళ్ళీ అయిపోయినాక మళ్ళీ అత్తుద్ది ఇక్కడ లొల్లైన విషయం దానికి చెప్పమైంది అది బాధపడుతుంది ఏమైంది ఇంకా ఉత్తురు పారి ఒకసారి అక్కకు ఫోన్ చేయ మరి అబ్బాయి ఏరుకుందో ఏరుకోలేదు ఒకసారి పోతే తీరా అని ఎన్నిసార్లు పోలేరా పోయింది కానీ మొన్న చూసినావుగా ఆ బస్సు ఎక్కక ఈ బస్సు ఎక్కింది అంగడి తిరుగుతాయి మనం ఒకసారి ఏరాదే అక్క అవ్వ ఇంటికి వచ్చిందానే రాలేదా లేదే పొద్దున మీ ఇంటికి వస్తా అని చెప్పి వెళ్ళింది అందుకే ఒకసారి ఫోన్ చేస్తున్నా అంతే సరే ఇంటికి వస్తే మరి ఫోన్ చేయండి నాకు మళ్ళీ ఓకే రాలే అంటుంది రాలేదా మరి అక్కోళ్ళు ఇంటికి పోతే ఇట్లా ఒకసారి మరి చుట్టాల కోళ్ళకన్నా ఫోన్ చేసి వచ్చిందో రాలేదు ఎందుకు తీరా ఇప్పుడు అందరికి ఫోన్ చేస్తే ఏమైంది అని అనుకుంటారు అవసరమారా చూద్దంది సాయంత్రం చూద్దంది అదే అత్తత్తి పోతే వదిలే లేకపోతే మళ్ళీ ఇంటికి అత్తత్తి చూద్దంది సాయంత్రం సరే చూద్దాంతి అన్న చూరవా నువ్వు గిట్ల వాడి వచ్చినావు ఏం పని మీద వచ్చినావా నువ్వు మరి నేను మన కొడుకుల దగ్గరికి వచ్చిన పొలం కాడికి ఇంత గడ్డి కొత్తానని మరి నువ్వు ఇక్కడ ఉండేవా గంగవ్వ బిడ్డ దగ్గరికి పోతానని పోలేదేవి చూరవ్వా నేను ఓలింటుకోను నేను బంగులు ఇడిచిపెట్టినా ఓ పాతిళ్ళు ఇడిచిపెట్టినా ఓ పాలలో అడిగినా
నేను ఇదే పొట్టములు ఉంటా ఇన్ని అంటక తింటా ఓ గంజు తెచ్చుకున్నా ఓ పల్లెని తెచ్చుకున్నా ఓ గిలాసు తెచ్చుకున్నా నేను రానవ్వా నువ్వు ఎన్ని బుద్ధులు చెప్పినా కానీ నేను ఈయన నీకు దండం పెడతా నేను రానవ్వా. నీకేం కట్టం వచ్చిందానికి ఇక్కడికి వచ్చి ఉన్నవే మొన్ననే రోత్తి కదనే కోడళ్ళకే రోత్తి. సూరవ్వ మొన్న పోసినావు నువ్వు నిన్నే తోలకపోయినా గంజుల కాడ నుంచి కున్నెల కాడ నుంచి చీపిరి కాడ నుంచి ఓట్లాడి తీసుకున్నారు కదా నవ్వ నువ్వే మంచి ఇచ్చినావు కదా తీసుకున్నాను. నేను ఒక సంధిలో నిలబడ్డా పాలవల్ల మా వాళ్ళు ఇంటి పొంటి ఇద్దరు కోడళ్ళు తిడుతూ ఉంటే గడ్డి వీక్కుంటే తిడితే నేను బతకద్దు. నీ కొడుకులు నువ్వు ఇక్కడ ఉంటే కొడుకుల పరువు పోద్ది. వాళ్ళు ముఖం ఎత్తుకొని తిరగ రూళ్ళే. నువ్వు అక్కడ ఇంటికాడ ఉండాలి కానీ ఇక్కడ ఉంటే ఎట్లుంటుంది నీ పరువు కూడా వద్ది. వాళ్ళ మాటలు నేను భరించలేను సూరవ్వ. నాకు తిన్నది పెయిన పడుతుంది ప్రశాంతంగా నిద్రపోతున్నా. నా బిడ్డలు ఎప్పుడన్నా అల్లే రాత్రో పగలో వాళ్ళు వస్తారు నేను పోతా అత్త కానీ నా కొడుకులు మంచిగా ఉంటే అయిపోయాయి. నీ బిడ్డలు చూసుకొని అన్న బతుకుతావు కదనే. నీ బిడ్డల కోసం అన్న బతకాలే. కొడుకోవాడు కొడుకు కోసం బతకపోతే వానాయ. ఇక్కడ నరవానుడు చూడవుడు ఆ రెండవ అడవి ఇది. ఈ అడవిలో నువ్వు ఒక్కదాన్ని ఎట్లుంటావే? అక్కడికైతే నేను చచ్చిపోవడు తప్ప ఏమి లేదు. నేను ఏదో ఇక్కడ బుక్కడ తినుకుంటుంటే నాకు ప్రశాంతం ఉంది. మా వాళ్ళతో నవ్వులతో చెప్పకు. నీ పానం కొట్టుకొని మీ చెంట కచ్చపడికి నా దగ్గరికి వచ్చినావు కనబడ్డావు నాకు తూరుతాయిందవ్వా. ఇక వాళ్ళతోనే ఏం చెప్పకవ్వా. నీకేం తక్కువ ఉందే గంగవ్వ ఇక్కడ ఉండ నువ్వు. నేను రాను నేను ఇక్కడనే చచ్చిపోతావా నేను రాను. ఈడ చచ్చిపోతే గంగవ్వ ఊరంతా లోకమంతా ఏం పాట పాడతారే? కొడుకులు లంగలు అయినరు తల్లిని చంపినరు అన్న పేరు వస్తుంది. నేను ఇక్కడ చచ్చిపోతే నా బిడ్డలు అత్తరా అని లేకపోతే లేదు, నా కొడుకులు అత్తరా అని లేకపోతే లేదు. ఎవరిని కుట్టి వచ్చిన బిడ్డలు నిన్ను మాటలంటే నువ్వు చచ్చిపోతావా? కళ్ళకు భయపడి చచ్చిపోతావా? వాళ్ళను మనం 10 మందిని పెద్ద మనుషులు కూకుండా పెట్టుకుందాం. మాట్లాడతా నేను కూడా అత్తది నీకు మాట్లాడరాకపోతే. ఇంకెంతసేపు కొడతావు అయితలేదు ఇంకా పునుక్కుంటా. ఏంది ఇప్పుడు వచ్చి నోరు లేపుతున్నావు బాగా? అవును కానీ ఇక బిందె ఎక్కడిది? ఆ బకెట్ ఎక్కడిది? బకెట్ గురించి కాదు ఆ బిందె ఎక్కడిది చెప్పు. నువ్వు బకెట్ దాస పెట్టుకోగా నేను చూసిన అందుకనే నేను తేలే బింది. అంటే ఆ రోజు ఎరవటి రోజు బిందె దాసుకున్నావు కదా నువ్వు? నేను దాసుకోలే మా అమ్మగారి ఇంటికని తెచ్చుకున్నా. అది మీ అమ్మగారిది కాదు అత్తమ్మది. అది మీ అమ్మదైతే నేను ఎందుకు అడుగుతా? బిందె అందుకొని కొడతా ఎక్కదక్క మాట్లాడతా నా దగ్గర. ఆహా అంటే చిన్నలేదు పెద్దలేదు నోరు లేపుతున్నావా? వయసులో పెద్ద అని కూడా రెస్పెక్ట్ లేదు కదా నీకు? వీళ్ళకి ఏం పని పాట లేదా అనే గడలు పెట్టుకుంటారు. పెట్టుకొని రా పెట్టుకొని. వీళ్ళకు బుద్ధులు రావురా. ఏరి పడ్డా కానీ వీళ్ళకు బుద్ధులు మారాయి. ఎంత పెట్టుకుంటారో పెట్టుకొని. నా అర్థం పాయ అప్పుడు ఎందుకు పెట్టుకొని తీయాలి బాగుంది కొట్టారు. అత్తమ్మా రమ్మని చెప్పినాడు ఎందుకు? రమ్మన్నా ఎందుకు? మీ అవ్వ ఎటు పోయింది? అవ్వ మరి అక్కోళ్ళ ఇంటికి ఇట్లా పోవచ్చు. మీ అక్కోళ్ళ ఇంటికి పోతాను అనిపోయిందా? మీకు కొద్దిగానైనా సిగ్గుమానం అనిపించదా? అవు బిడ్డ ఇంటికి వద్దా? కొడుకులు ఇండ్లల్లా అన్నాడు ఏర్పడ్డన్నాడు ఏం చెప్పినా ఏమన్నారు మీరు? చెరుకొన్నొద్దులు చెరినేలు ఉంచుకుంటామని అన్నారా? తనకి మొన్న అన్నతో చెప్పింది అట్నే మనసున పడతలేదు కోడళ్ళతో లొల్లు అవుతుంది అంటే సరే పొమ్మన్నాక మరి వేయింది అంతే. మా అవ్వ మాకు భారమా? నువ్వు భలే మాట్లాడతావు. చెల్లె దగ్గరికి అక్కింటికి చెల్లింటికి పోయిందని అనుకుంటారు కానీ అది ఇక్కడ లేదు. మరి ఎడికైంది? అది ఎక్కడున్నది? అడవిలో ఉన్నది కొట్టంలా. ఏంది కొట్టంలో ఉందా? నా అక్కోళ్ళ ఇంటికి పోతుందని కావచ్చు అనుకున్నానే. మీ పొద్దు నుంచి చుట్టాలకు అందరికి ఫోన్ చేసుకుంటా అది ఎటుపోయిందో అర్థమవుతలేదు మాకు. పోయి కొట్టాలని చెప్తుంది అది. కొట్టంలో ఎందుకు? మాకు ఇండ్లలో వజ్జాగలేవా? ఉంటే కోడన్ల బాధల కేగలేక వేయిందట అది. నేను పొలం కాడికి పోతానని పోతే నేను ఆడు చూసుకుంటూ వేయినా కొద్దిగా పోవడంలాగా అనిపించింది నాకు. అయ్యో గంగవ్వ ఇక్కడ ఉన్నది గంగవ్వ అని లోపడదాకా వేయినా. పోతే ఇన్ని బియ్యం పెట్టుకుంది, ఇంత కూర వండుకుంది, ఆడ పెట్టుకుంది, నీళ్ళ డబ్బా పెట్టుకుంది. ఇక ఏడుచుకుంటా కూకున్నది. ఇక నన్ను చూసిన వాళ్ళే పట్టా అని తేడిచింది. కాదత్తమ్మా దానికి ఏమైనా బాధ అయితే మాకు చెప్పాలి. అరే కోడలు కట్టిన వాడైతారు మేము లేవా చూసుకునేందుకు? మాకు చెప్పకుండా పోయి ఆ కొట్టాలు ఉంటుందా చెప్పు?
మేము అదే ఎడిపోయిందని చెప్పి మీ ఇద్దరం బాధపడకుండా పొద్దు నుంచి తిరిగి సత్తున్నాం. మా అవ్వను మేము మంచిగా చదువుకుంటాము శరీరాలు ఉంచుకుంటాం అని పెళ్ళాల మాటలు విని పెళ్ళాలు దిట్టంగా మీకేమాత్రం సిగ్గు లేదా మానం లేదా కన్న తల్లి కాదా మిమ్మల్ని కనలేదా సాధలేదా పెంచలేదా మీకు లగ్గాలు చేయలేదా ఇప్పుడు అది ఒలిజ్జద్దిద్దా అని అట్లా ఎత్తున్నది. ఇక నేను చచ్చిపోతా నేను బతక అన్నది. చచ్చిపోకే గంగవ్వ చచ్చిపోతారే అంటే నువ్వు చెప్పకళ్ళకు ఎవలకు చెప్పకు ఊళ్ళకు అయితే నరమానునికి చెప్పకు. సత్తది అది సత్తది మమ్మల్ని బదనం చేస్తుంది. ఈ ఊరందరికి మేం చేయబట్టి చచ్చిందని చెప్పి ఊరందరూ పేరేసి సత్తది అంతే. నేను చెప్పిందని అనకుర్రి ఎవలకు చెప్పకు అన్నది. పట్టాంత ఏడ్చింది పోయి తోలుకచ్చుకపోర్రిగా. ఇక కొట్టంలో మేమెందుకు ఉంచుతామే మాకు ఇల్లు లేవనుకుంటారు ఏంది అన్న పోయి తీసుకొద్దాం పాపను. పోర్రి తీసుకురా పోర్రి. ఇక చూసినావా ఇక ఇట్లుంటుంది కథ. నీకేమైనా దిమాగ్ ఉందా అని గిడచ్చున్నావు నువ్వు అక్కింటికి పోదని చెప్పి గిడ చేస్తున్నావు. ఈ గురించి ఎంత కంగారు పడుతున్నామో తెలుసా, నిన్నటి నుంచే వెతుకుతున్నాం మేము. కానీ నేనే నాకు బట్ట పేరును గంజు ఒక పల్లెం పట్టుకొని వచ్చినా నేను ఈడు ఉంటాను. నేను మీకు ఎట్లా కైందిరా నీకు ఏం తక్కువ నచ్చి ఈ కొట్టాలు ఉన్నవే? నీకు ఇల్లు లేదా జాగలేదా చుట్టాలు లేరా బంధువులు లేరా? కావాలంటే అక్కింటి కొనుంటివి. మరి ఆ కానాలు తిడతా ఉంటే నా ఇజ్జతి నా మానం బాగుంది. ఎంద్రాలతో ఆ కొనుకొచ్చిన కోడలతో తిట్లు పడుకుంటున్నారా? అరే కోడలు ఎవ్వో తిట్లు తిడతారే, వాళ్ళు తిట్లు తిట్టినందుకు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వస్తావా? ఓళ్ళు ఇచ్చేద్దాం అనుకుంటున్నావు, ఊళ్ళోళ్ళందరూ ఏమనుకుంటారు? చెప్తే ఇద్దరాల మొదలు వాపినట్టు కాదా? నేను భరించలేక వచ్చిన ఈడున్నా. నేను రాను కొడుక. ఊళ్ళో ఎవరు అత్తలు లేరు కోడలు లేరు, వాళ్ళకు లొల్లులు అయితే లేవు. ఇక అందరు అత్తలు కట్టినే లొల్లు పెట్టుకుని వచ్చి ఇక్కడ కొట్టగానే ఉంటారా? నువ్వేం చెప్పక అరే నువ్వేమున్నావే రమ్మని అత్తలు నాకు అర్థం కాదు. ఇప్పుడు నీకేం కావాలి? మా పిల్లలు వచ్చి నీ కాలు మొక్కి నేను తీసుకోపోవాలి అత్త అట్లా మరి చూస్తా వాళ్ళైతే తోడుకొని రాకుండా. నువ్వేమన్నావు వాళ్ళు ఏమన్నారు, ఇద్దరితో మాకు గండే ఉన్నది అన్న పోందా. అవురా తిరుమల వీరు మారరారు ఇక. అరే చిన్న చిన్న వస్తువుల కళ్ళు పెట్టుకుంటారు ఏంద్రా? ఇప్పుడు ఏం చేద్దామా మరి? మన పిల్లలు మన అవ్వని ఇంటికి తీసుకురావాలంటే మనం ఒకటి ఇవ్వాలరా. ఏంటిదన్న? అసలు మనకు లొల్లు ఎందుకు అవుతుందిరా? ఆస్తి గురించి. మన పిల్లలకి ఏం కావాలరా? ఆస్తి. మన లొల్లంతా ఆస్తి గురించే కదా. ఆస్తి కోసం. అదే ఆస్తి కోసం మన ఇద్దరం వాళ్ళ ముంగడ ఘోరంగా కొట్లాడాలి. కావాలంటే నువ్వు రెండు ఉతుకు, నేను రెండు కొడతా. గల్లలు కాదు గొడ్డలకు నరుకున్న కడుకోవాలి. మనం పొల్లు కొట్లాడితే మన పిల్లలకు మనమే నమ్మకం పెరగాలి. అన్న నువ్వు చెప్పింది వాస్తవమే, మన ఇద్దరం తుక్కు కొట్లాడుకుందాం. అప్పుడు నా పెళ్ళి ఏమంటుంది, అబ్బాయి అన్నదమ్ములకు లొల్లయింది, ఇక అన్న అంటే అసలే వాడేది బద్ద శత్రువులు అనుకుంటుంది. అవునుగానన్న మన ఇద్దరం కొట్టుకుంటాం, మనకేమవుతుంది? అరే ఆనే ఉందిరా అసలు కిట్కు. ఇట్లా ప్లాన్ మంచిగా ఉందన్న, ఇదే వర్కౌట్ చేద్దాం. అన్న నువ్వు మంచిగా మాట్లాడు, పిస మాట్లాడినావు అనుకో మంచిగా ఉండదు. ఇప్పుడే చెప్తున్నా, నీ పిల్ల మాటిని నువ్వు ఇంట్లో లొల్లి పెట్టి ఏరు పోసినావు నువ్వే. నీ పిల్ల మాటలు ఎన్నుకుంటా నువ్వు నేను కాదు విన్నది. పిల్ల మంచిదే, నీ పిల్ల లంగా. నా పిల్ల లంగా అయితేనే కదా మంచిగా చేసింది. ఎక్కడ నువ్వు మంచిగా మాట్లాడు అన్న, నా పిల్ల కూడా మంచిగా మాట్లాడు. ఉండదు అసలు, కూడా మంచిగా మాట్లాడు. అవన్నీ మాట్లాడకని చెప్తున్నా. నువ్వు ఆస్తి కోసం లొల్లి పెట్టినావు పెట్టలేదా? నువ్వు పెట్టినావు, నేను కాదు. నువ్వే పెట్టావు. ఏం చెప్తా ఎన్నుకుంటా, నువ్వు నన్ను అది చెప్తావా? అరే నేను పైసలు వెనకేసుకుంటా వచ్చింది నువ్వు. గీలేంది కొట్టుకుంటారు? కొట్టుకొని ఏం కాదు, కొట్టుకుంటేనే దూరం అవుతారు, చక్కగా అవుతారు. అప్పుడు కొట్టుకుంటేనే ఓలేందని అర్థమవుతుంది, ఓలింటికి రాకుండా అవుతారు. ఎట్లా మాట్లాడుతుంది చూడు, చిన్నలేదు పెద్దలేదు ఏం కాదు, కొట్టుకుంటేనే దూరం అవుతారు. చిన్నప్పటి నుంచి నీకు చదువు పెట్టింది వేంది, నీకు ఉద్యోగం తెప్పించింది వేంది, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు ఆ పిల్ల రాగానే. నువ్వు తెప్పించిన కష్టపడి నేను చదువుకొని నాకు వచ్చింది ఉద్యోగం, నువ్వు బాగా మాట్లాడుతున్నావు. నువ్వు నన్ను కొట్టా అంత మోహన్వైనవా బిడ్డ? నీ సంగతి చెప్పకపోతే నన్ను అడుగు, ఇద్దరు పెద్ద మనుషులను పిలిపించుకుందాం, నువ్వు నేను తెలుసుకుందాం. సరే పో. నీకు నీ పిల్ల ఉండే, నాకు నా పిల్ల ఉంది, పో. మన ఇష్టంలో వేసి అది చేయాలి. ఏమైంది? ఏమైందంటే ఏం చెప్పమంటావు? మా అన్న అనుకున్న నాకు లొల్లు అయింది, వాడు నన్ను గల్లబెట్టి కొట్టిండు. వీడు ఇంకా నావనికి లొల్లి కత్తున్నాడు. ఏమైంది? ఓళ్ళని తిడుతున్నావు ఏంది? మీరు లోళ్ళు పెట్టుకుర్రా? నన్ను అస్సలు అది చేద్దాం, మా దోస్తులతో దాగిపిచ్చాయి నన్ను కొట్టియాలి.
మంచిగా నేను అప్పుడు చెప్తున్నావా మా అన్న నేను కేసుకుంటా వచ్చినావు. మా తమ్ముడు గారు ఇంతకుముందు నాకు వానికి పొల్లు అయింది. మన ఇద్దరం కలిసాట వాడిని చెడగొడుతున్నామాట, ఆస్తి పంపకానికి మనమే కారణమాట. వాహాడు పిచ్చి మాట్లాడితే తీసొక్కడు పెట్టినా ఓ పెదాంశం పిలిపించుకోండి. మీ తమ్ముడు మంచోడు కదా, ఎందుకు తిడుతున్నావు? నువ్వు ఇన్ని రోజులు చెప్తే నేను అస్సలు పట్టించుకోలేదే. ఈ ఆస్తి మొత్తం మా అవ్వ పేరు మీద ఉన్నది. మా అవ్వనో కొట్టంలో ఉన్నది. ఇంటికి రాయంటే అత్తలేదు. జర నువ్వు బతిలాడినావు అనుకో అది ఇంటికి వస్తుంది. ఆ భూమి మొత్తం మన పేరుకుంట కావాలి. నేను చెప్పినట్టు సరే. మా అవ్వ ఇక్కడికి వచ్చింది అనుకో ఆస్తి మొత్తం రాపించుకొని మా అవ్వ మా అన్న ఇంటికాడ వారేసత్తా. ఏమంటావు? ఆ ఉన్న ఆస్తి మొత్తం మన పేరుకుంట రాసుకున్నాం అనుకో అయిపోయి. ఆస్తి మన పేరుకున్నాక వాళ్ళని తిరిగి మనని చూసుకున్నప్పుడు వాళ్ళ కథ. మా ఆయన గింత తొందరగా మారినట్టు నాకు అస్సలు మొక్కుతుంది. కానీ ఎందుకైనా మంచిది పాస్బుక్లు చూస్తే తెలుస్తుంది ఈ బుసలు తేడా పెట్టిందో. మిల్కూర్ గంగయ్య. మా మామ పేరు మీద ఉన్నాయి. వీళ్ళేమో నాటకాలు ఆడిరు మా అత్త మన ఇంటికి తోలుక రావాలని. రాని సంగతి చెప్తా. మా అవ్వలేనప్పుడు ఇంట్లో చేనులెంకుతున్నావు. వచ్చినావా? టైంకి వచ్చినావు. చూడు ఓల పేరు పంటున్నాయి పాస్బుక్లు. మామ పేరు పంటుంటే అత్తమ్మ పేరు పంటున్నాయి. అబద్ధాలు చెప్పిర్రా? నాటకాలు ఆడుతురా ఇద్దరు? ఏదో ఒక చిన్న నాటకం ఆడినాం. అమ్మ కూడా మనతోనే కలిసిమెలిసి ఉంటుందని. దానికి పెద్ద గరం అవుతున్నావు నువ్వు. నిన్ను నమ్మి నేను వేసుకుంటా ఇట్లా వేస్తావు నన్ను నువ్వు. అరే నీకు పాస్బుక్ దాచిపెట్టాను అప్పుడే చెప్తిగారా. నువ్వేనా మనిషి వారక దాచుకోవడం తెలియదు నీకు? ఇప్పుడు అనవసరంగా దొరికిపోతుంది. నాకేం తెలుసు వాళ్ళు వచ్చి సందుగులు బిందుగులు ఎక్కుతారని. చూసినావా సృజన ఎంత నాటకం ఆడిరో ఇద్దరు? నాకు అప్పుడే డౌట్ వచ్చింది, అందుకనే నేను నమ్మలేను. నువ్వే నమ్మి నవ్వు పిచ్చిదానివి. ఇవన్నీ కాదు చందు, నీకు నా మాట ముఖ్యమా మీ అవ్వ ముఖ్యమా? అది తెలుసుకోక అంతే. నీకు మీ అన్న లెక్కనేనా? మీ అవ్వ ముఖ్యమా నేనా? సప్పుడు చేయరు మూగదాయ లెక్క. అంటే మీ మనసులో ఏంటో అర్థమైంది. మీకు మీ అబ్బనే కావాలి. సరే దాయ పోదాం. ఆధార్ కార్డు తెచ్చుకొని పోదాం. ఇక నడువు, నేను కూడా తెచ్చుకుంటా. రుజనా పోతురు కానీ బాగా ఆలోచించుకోరు ఒకసారి. పోయినంత ఈజీ కాదు మన రావడం. అరే ఇల్లన్న కాడ ఏవో చిన్న లొల్లు అవుతాయి. ఈ చిన్నదానికే పోతురంటే ఇక కథ వేరే అవుతుంది. ఇక అన్న మీ అవ్వ బాయిలో పడ్డదట.